అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో గంటల తరబడి బటన్స్ క్లిక్ చేస్తూ కూర్చున్నారా? సరే, ఈ రోజు మనం ఆ క్లిక్స్ ప్రపంచం నుండి బయటకొచ్చి అసలైన ప్రొఫెషనల్స్ వాడే పవర్ఫుల్ ఆటోమేషన్ ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టాలో తెలుసుకుందాం. అయితే ఏడబ్ల్యూఎస్తో పనిచేయడానికి మనకి బేసిక్గా రెండు దారులున్నాయన్నమాట. ఒకటి కన్సోల్. ఇదంతా మాన్యువల్ ప్రపంచం, ప్రతిదీ క్లిక్కులతోనే. ఒక సర్వర్ లాంచ్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్, కొత్తగా నేర్చుకునేవాళ్లకి చాలా బాగుంటుంది. కానీ అసలైన మ్యాజిక్ అంతా ఆటోమేషన్లోనే ఉంది. ఇక్కడే అసలైన పవర్ ఉంటుంది. వందల సర్వర్లను కూడా నిమిషాల్లో కోడ్తో కంట్రోల్ చేయొచ్చు. ప్రొఫెషనల్స్ వెళ్లే దారి ఇది. కాబట్టి ఈరోజు మన టార్గెట్ ఒక్కటే, గ్రాఫికల్ ఇంటర్ఫేస్ లేకుండా అసలు ప్రొఫెషనల్స్ ఏడబ్ల్యూఎస్తో ఎలా ఇంటరాక్ట్ అవుతారో అర్థం చేసుకోవడం. ఇది కేవలం టూల్స్ గురించి కాదు, ఒక మైండ్ సెట్ మార్పు గురించి. సరే, అయితే ఆటోమేషన్ వైపు మనం మొదటి అడుగు వేద్దాం. యూఐని పక్కన పెట్టి ఒక రిమోట్ సర్వర్తో నేరుగా ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. దీనికి మన గేట్వేనే ఎస్ఎస్హెచ్. ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. దాన్ని క్లౌడ్లో ఉన్న ఒక వర్చువల్ కంప్యూటర్ అనుకోండి. దానికి కనెక్ట్ అవ్వాలంటే మనకు రెండు విషయాలు కావాలి. ఒకటి దాని అడ్రస్, అదే పబ్లిక్ IP. రెండోది ఆ కంప్యూటర్లోకి వెళ్లడానికి కావాల్సిన డిజిటల్ తాళంచెవి, అదే ఈ ప్రైవేట్ కీ ఫైల్ అంటే .pem ఫైల్ అన్నమాట. ఈ తాళంచెవి లేకుండా మనం లోపలికి వెళ్లలేం. కనెక్ట్ అవ్వడానికి మనకి రెండు ఆప్షన్లున్నాయి. ఒకటి, కన్సోల్లో ఉండే కనెక్ట్ బటన్ నొక్కడం. ఇది చాలా ఈజీ, కానీ అది కేవలం ఒక టెంపరరీ సెషన్ మాత్రమే. అసలైన పనికి అది అస్సలు పనికిరాదు. అందుకే ప్రొఫెషనల్స్ ఎప్పుడూ వాళ్ల సొంత కంప్యూటర్ నుంచే SSH వాడతారు. ఇది చాలా నమ్మకమైనది, స్టేబుల్గా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్క్రిప్ట్స్ రాసి ఆటోమేట్ చేయడానికి వీలవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, డెవాప్స్ ఫీల్డ్లో సీరియస్గా ఉన్న ఎవరైనా సరే టెర్మినల్ నుంచి SSH వాడటానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. అది వాళ్ల వర్క్ ఫ్లోలో ఒక భాగం. సరే, ఇప్పుడు ఈ SSH కమాండ్ని చూసి భయపడకండి. దీన్ని విడదీసి చూస్తే చాలా సింపుల్. మొదట SSH, ఇది మనం వాడుతున్న ప్రోటోకాల్. తరువాత -i అంటే ఐడెంటిటీ ఫైల్ అని, మన రహస్య కీ ఎక్కడ ఉందో దానికి చెప్తున్నాం. ఆ తరువాత ఉబుంటు యాట్, ఇది సర్వర్ లోపల ఉన్న యూజర్ పేరు. చివరగా మనం కనెక్ట్ అవ్వాలనుకుంటున్న సర్వర్ అడ్రస్ అంటే పబ్లిక్ IP అన్నమాట. కొత్తగా నేర్చుకునేవాళ్లు ఈ ఎర్రర్ చూడగానే కంగాయపడిపోతారు. కానీ ఇది అస్సలు బగ్ కాదండి. ఇది మనకు లైనక్స్ సెక్యూరిటీ గురించి ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. అసలు టూ ఓపెన్ అంటే ఏంటి? సింపుల్గా ఆలోచిద్దాం. మీ ప్రైవేట్ కీ అంటే మీ ఇంటి తాళం చెవి లాంటిది. దాన్ని మీరు అందరికీ కనిపించేలా టేబుల్ మీద వదిలేస్తే అది సేఫ్ కాదు కదా. సేమ్ అలాగే మీ కీ ఫైల్ని మీ కంప్యూటర్లోని వేరే యూజర్స్ కూడా చదవగలిగితే లినక్స్ దాన్ని ప్రమాదంగా భావించి కనెక్షన్ని ఆపేస్తుంది. ఇది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న ఒక సెక్యూరిటీ ఫీచర్. దీనికి సొల్యూషన్ చాలా చాలా సింపుల్. కేవలం ఒక కమాండ్, chmod 600 key.pem. ఈ 600 అనే నంబర్ లినక్స్కి ఒక సిగ్నల్ ఇస్తుంది. అదేంటంటే, ఈ ఫైల్ ఓనర్కి మాత్రమే చదివే పర్మిషన్ ఇవ్వు, ఇంకెవ్వరికీ ఇవ్వద్దు, అందర్నీ బ్లాక్ చెయ్యి అని. ఇలా చేయడం ద్వారా మన డిజిటల్ తాళంచెవిని మనం భద్రంగా దాచుకున్నట్టు అవుతుంది. ఈ పాయింట్ చాలా ముఖ్యం. మనమిక్కడ ఫిక్స్ చేసిందేదో టూల్ ప్రాబ్లం కాదు. మనం నేర్చుకున్నది లైనక్స్కి సంబంధించిన ఒక ఫండమెంటల్ సెక్యూరిటీ రూల్. ఇది ఒక ఇంజనీర్ ఆలోచించే విధానంలో భాగం. ఓకే, ఇప్పటిదాకా మనం ఒక సర్వర్కి టెర్మినల్తో ఎలా కనెక్ట్ అవ్వాలో చూసాం. బాగానే ఉంది. కానీ ఒక సర్వర్ కాదు, 100 సర్వర్లని ఒకేసారి మేనేజ్ చేయాల్సొస్తే ఇక్కడే ఆటోమేషన్ ఎంత ముఖ్యమో మనకర్థమవుతుంది. ఇదే మోడర్న్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పునాది. అసలు ఆటోమేషన్ ఎందుకంత ముఖ్యం? ఈ స్లైడ్ ఆ ప్రశ్నకు సమాధానం. ఒక సర్వర్ని యూఐలో క్రియేట్ చేయడం ఈజీనే, కానీ అదే పనిని 100 సార్లు చెయ్యాలంటే 100 సార్లు క్లిక్ చేస్తారా? అది అసాధ్యం. పైగా తప్పులు జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇక్కడే మాన్యువల్ పని ఫెయిల్ అవుతుంది. డెవాప్స్ అసలుద్దేశం ఇదే. ఇది ఫ్యాన్సీ టూల్స్ వాడడం గురించి కాదు, మళ్లీ మళ్లీ చెయ్యగలిగే నమ్మకమైన సిస్టమ్స్ కట్టడం గురించి. మనుషులు చేసే పనిలో తప్పులు దొర్లచ్చు, కానీ కోడ్ ఎప్పుడూ ఒకేలా పనిచేస్తుంది. అందుకే మనం మనిషి ప్రమేయాన్ని తగ్గించడానికి చూస్తాం. ఏడబ్ల్యూఎస్ని ఆటోమేట్ చేయటానికి రకరకాల పద్ధతులున్నాయి.
వాటిని వేర్వేరు సమస్యలకు వాడే టూల్స్ యొక్క ఒక స్ట్రక్చర్డ్ స్టాక్గా అంటే పొరలుగా చూద్దాం. ఈ ఆటోమేషన్ స్టాక్ని మనం కింది నుంచి పైకి అర్థం చేసుకుందాం. బేస్లో అంటే పునాదిలో AWS API ఉంటుంది. ఇదే అన్నింటికీ ఇంజిన్ లాంటిది. దానిపైన లేయర్ 2లో AWS CLI ఉంది. టెర్మినల్ నుంచి ఫాస్ట్గా కమాండ్స్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. లేయర్ 3లో SDKలు ఉంటాయి. వీటిని డెవలపర్స్ తమ యాప్స్లో AWSని ఇంటిగ్రేట్ చేయడానికి వాడతారు. ఇక అన్నింటికన్నా పైన ఉండేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ IAC. మొత్తం సిస్టమ్ని కోడ్ రూపంలో డిఫైన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పుడు ప్రొఫెషనల్స్ ఎక్కువగా వాడే మొదటి మరియు డైరెక్ట్ ఆటోమేషన్ లేయర్ అంటే AWS CLI గురించి మాట్లాడుకుందాం. మన ల్యాప్టాప్లో ఉన్న CLI మన AWS అకౌంట్తో మాట్లాడాలంటే దానికి పర్మిషన్ కావాలి కదా. దానికోసమే AWS మనకి యాక్సెస్కి సీక్రెట్ కీ ఇస్తుంది. వీటిని సింపుల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగా అనుకోవచ్చు. ఇక్కడ చాలా ముఖ్యమైన వార్నింగ్. దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ కీలు పొరపాటున ఎవరికైనా దొరికాయంటే వాళ్ళు మీ AWS అకౌంట్ని కంప్లీట్గా కంట్రోల్ చేయగలరు. మీ సర్వర్లని డిలీట్ చేయొచ్చు, మీ డేటాని దొంగిలించవచ్చు, లేదా మీ పేరు మీద లక్షల్లో బిల్లు కూడా క్రియేట్ చేయొచ్చు. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా సేఫ్గా ఉంచుకోవాలి. CLIని సెటప్ చేయడం చాలా తేలిక. మీ టెర్మినల్లో AWS కాన్ఫిగర్ అని కొట్టండి. అంతే. అది మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. మీ యాక్సెస్ కీ ఏంటి, సీక్రెట్ కీ ఏంటి, మీరు ఎక్కువగా ఏ రీజన్లో పనిచేస్తారు అని. ఆ వివరాలిచ్చాక AWS S3 LS లాంటి ఒక సింపుల్ కమాండ్తో అంతా ఓకేనా కాదా అని చెక్ చేసుకోవచ్చు. ఇది మీ S3 బకెట్స్ లిస్ట్ చూపిస్తే కనెక్షన్ సక్సెస్ అయినట్టే. ఇది ఒక ప్రొఫెషనల్ సీక్రెట్ లాంటిది. గొప్ప డెవాప్స్ ఇంజనీర్లు ఏ కమాండ్ని బట్టి పట్టరు. వాళ్ళు కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటారు. ఏదైనా కమాండ్ కావాలంటే అఫీషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్ళి బేసిక్ కమాండ్ని కాపీ చేసి వాళ్లకి కావలసినట్టుగా పారామీటర్స్ మార్చుకుంటారు. గుర్తుంచుకోండి, సమస్యను ఎలా సాల్వ్ చేయాలో తెలియడమే ముఖ్యం, కమాండ్ని గుర్తుపెట్టుకోవడం కాదు. సో ఇప్పటిదాకా మనం చూసిందంతా ఆటోమేషన్ మైండ్సెట్ గురించే. ముగింపుకు వచ్చే ముందు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుని ప్రాక్టీస్ చేయాలికి ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు మీ వంతు. ఈ క్లాస్ విని వదిలేస్తే సరిపోదు. నిజంగా నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ చెయ్యాలి. మీ కంప్యూటర్లో AWS CLIని ఇన్స్టాల్ చెయ్యండి. క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసి కాన్ఫిగర్ చెయ్యండి. తర్వాత ఒక సింపుల్ కమాండ్ రన్ చేసి అది పనిచేస్తుందో లేదో చూడండి. ఇలా చేయడం ద్వారానే అసలైన లెర్నింగ్ జరుగుతుంది. ఈరోజు మనం నేర్చుకున్నది కేవలం టూల్స్ గురించి కాదు, ఒక డెవాప్స్ ఇంజనీర్లా ఎలా ఆలోచించాలో నేర్చుకున్నాం. క్లిక్స్ నుంచి కోడ్కి మారే ఈ ప్రయాణంలో ఇది మొదటి అడుగు మాత్రమే. తర్వాతి విశ్లేషణలో ఈ బేస్ మీద మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సరైన పద్ధతిలో ఎలా ఆటోమేట్ చేయాలో ఇంకా డీప్గా చర్చిద్దాం. ధన్యవాదాలు.